ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తోంది. మిసైల్స్ దాడికి విరామం దొరుకుతుందా లేక క్షిపణుల గర్జన కొనసాగుతుందా అన్న ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఇరాన్, అమెరికా దేశాల మధ్య చిరకాలంగా రగులుతున్న చిచ్చును చల్లార్చేందుకు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా బుధవారం ఉదయం 10 గంటలకు చారిత్రాత్మక చర్చలు 2.0 ప్రారంభం కానున్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ చివరి నిమిషం వరకు సందిగ్ధత కొనసాగినా అంతిమంగా రెండు దేశాలు శాంతి మార్గాన్ని ఎంచుకోవడం గమనార్హం. ఈ కీలక భేటీ కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తన బృందంతో కలిసి ఇప్పటికే వాషింగ్టన్ నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో బయలుదేరారు. ఇస్లామాబాద్ చేరుకోగానే ఆయన తొలుత పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కేవలం ద్వైపాక్షిక అంశాలే కాకుండా పాక్ అందించిన నిఘా సమాచారంలో ఉన్న లోపాలను, అమెరికా ఇంటెలిజెన్స్ అధికారుల అనుమానాలను నివృత్తి చేసుకోనున్నారు. ఇక ఈ చర్చల్లో అత్యంత ప్రధానమైన అంశం అణు కార్యక్రమం. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ మొజాబా నుంచి సానుకూల సంకేతాలు రావడం అంతర్జాతీయ వర్గాల్లో ఆశలు రేకెత్తిస్తోంది. యుద్ధ విరమణకు ఇరాన్ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను తటస్థ దేశమైన ఒమన్కు అప్పగించేందుకు ఇరాన్ ప్రతినిధులు అంగీకరించే అవకాశం ఉంది. ఈ బృందానికి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ నాయకత్వం వహిస్తుండగా అణుశక్తి విభాగం అధిపతి మహమ్మద్ ఇస్లామీ కూడా ఈ చర్చల్లో పాలు పంచుకున్నారు. ఇరాన్ తన పంతంను వీడి యురేనియంను అప్పగించేందుకు సిద్ధపడడం అనేది ఒక కీలక మలుపుగా పరిగణించవచ్చు. అయితే యోమన్ విభజన అంశం మాత్రం ఈ చర్చల్లో ప్రతిబంధకంగా మారేలా కనిపిస్తోంది. యోమన్ను రెండుగా విభజించాలన్న యుఏఈ డిమాండ్ను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికా కూడా ఈ విషయంలో మౌనం వహించడంతో ప్రస్తుతానికి యోమన్ విభజన ఆలోచన పక్కకు వెళ్లినట్టే కనిపిస్తోంది. ఈ చర్చలు జరగనున్న సెరెనా హోటల్ లేదా జిన్నా కన్వెన్షన్ సెంటర్ వద్ద కనీవిని ఎరుగని రీతిలో భద్రతను ఏర్పాటు చేశారు. పాక్ ప్రభుత్వం అక్కడ మీడియా బ్లాక్అవుట్ ప్రకటించి అత్యంత రహస్యంగా ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది. కేవలం ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులను మాత్రమే అనుమతిస్తూ ఇస్లామాబాద్ రావల్పిండి రహదారులను మూసివేశారు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం ప్రారంభమయ్యే ఈ చర్చల పర్యవసానమే రాబోయే రోజుల్లో గల్ఫ్ దేశాల భవిష్యత్తును, ప్రపంచ శాంతిని కూడా నిర్దేశించనుంది.